Premium triplex villas at Bachpalli, APR Projects. వశిష్ఠ గారు రీసెంట్ గా మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడు. కాబట్టి చాలా తక్కువ మందికి తెలుసు మీ వైఫ్ పెద్ద స్టార్ హీరోయిన్ కన్నడలో. ఇక్కడ కూడా జమీందార్ has got that huge following కదా, cult following ఉంది. తను చేసిన సింధు క్యారెక్టర్ ని ఇప్పుడు గుర్తు చేసుకుంటారు. నాకు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు దాని క్యారెక్టర్ గురించి, ఆ సినిమా గురించి. అండ్ రీసెంట్ గా అంటే 2 years అయింది, 2 years ప్లస్ నా. మన సెకండ్ వెడ్డింగ్ డే రోజు బాబు పుట్టాడు. హిస్ 2 months నా. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అంటే నాకు తెలిసిన నేను పెళ్లికి ముందు వేరే రకంలో ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత లైఫ్ లో బాధ్యత అంటే ఏంటో తెలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక ఓరియంటేషన్ ఉంది, ఒక దిశ దొరికింది ఆవిడ నా లైఫ్ లో రావడం వల్ల. అండ్ ఇప్పుడు బాబు పుట్టాడు. ఆల్ ద న్యూ రెస్పాన్సిబిలిటీ, ఆల్ ద మోర్ జాయ్. ఇంట్లో ఎప్పుడు ఉంటారు మీకు అసలు రెస్పాన్సిబిలిటీస్ రాను? అసలు ఇంట్లోనే ఉండరు కదా మీరు? ఇంట్లో ఉండేవాడిని కాదు ముందు, పెళ్లికి ముందు. పెళ్ళైన తర్వాత ఇంటికి వెళ్తా. అదర్వైజ్ నా ఇంటికి నేనే గెస్ట్ పెళ్లికి ముందు అయితే. ఇప్పుడు బిజీగా ఉంటాం కానీ ఆ టైం దొరికితే అలా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓకే, కానీ హరిప్రియ గారు అప్పటికే స్టార్ హీరోయిన్, మీరు అప్కమింగ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే చాలా తక్కువ సినిమాలో తీశారని చెప్పుకోవచ్చు. హరిప్రియ గారు మీకు కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఏమని చెప్తారు? ప్రేమ, స్నేహ, గౌరవం. అంటే తను చాలా అర్లీగా స్టార్ట్ చేసింది కెరియర్ ని. షీ స్టార్టెడ్ వెన్ షీ వాస్ 15 years old. షీ ఈస్ మచ్ యంగర్ టు మీ. ఐ యామ్ ఎల్డర్ టు హర్ విత్ రెస్పెక్ట్ టు ఏజ్. నేను కాలేజ్ నా డిగ్రీ అంతా చేసి తర్వాత ఐ వాజ్ ఇన్ టు ఐటీ, ఐ వాజ్ డెవలపర్. దాన్ని క్విట్ చేసి తర్వాత వచ్చి సినిమాకి వచ్చిన. సో మల్టిపుల్ స్ట్రీమ్స్ లో పనిచేసి వచ్చాను, లేట్ గా వచ్చాను కాబట్టి మేబీ యూ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ టెన్ టు ఫీల్ సో. అదర్వైజ్ we always share that adoration towards each other's work. ఆవిడ చేసిన సినిమాలని నేను చూసి నాకు చాలా నచ్చేది ఆవిడ ఆన్ స్క్రీన్. ఐ యూస్ టు అడోర్ హర్ వర్క్. అంటే ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2016 అండి. ఒక సినిమా, ఒక కన్నడ సినిమా ప్రీమియర్ మన ఇద్దరు గెస్ట్ గా వెళ్ళాం, ప్రీమియర్ చూడడానికి వెళ్ళాం. క్రౌడ్ ఉన్నది. అప్పుడే నాది ఒక గోదిబండ సాధారణమై కట్టుకున్న ఒక సినిమా. దట్ వాజ్ అ బిగ్ హిట్. అది రిలీజ్ అయ్యి ఒక 2-3 months అయ్యింది అనుకుంటా. హరిప్రియ గారు చూసి నచ్చిందట వాళ్ళకి. నన్ను అక్కడ థియేటర్లో ఆ మాబ్ లో, ఆ క్రౌడ్ లో చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నా పని గురించి చాలా అప్రిసియేషన్స్ ఇచ్చి ఆ మంచి మాట్లాడి వెళ్ళారు. అండ్ ఒక పెద్ద అంటే స్టార్ హీరోయిన్ గా తనకు నన్ను చూసి నా దగ్గరికి వచ్చి చెప్పాలనే అవసరం లేదు, అప్పుడు పరిచయం కూడా లేదు. So just for the sake of adoration for the work, and she came running and spoke to me. అది చూసి నేను అప్పుడే ఫిదా. నేను అంటే ఎవరి స్థాయి వాళ్ళది కదా, అంత మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇలా వచ్చి మాట్లాడతారా అనే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. దాంతోపాటు ఆ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది ఆ ఇన్సిడెంట్ తర్వాత. ఆ ఫ్రెండ్షిప్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు ప్రేమగా తిరిగింది. ఇలా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నేను నా లైఫ్ లో చేసిన మొదటి ప్రపోజల్ అదే చివరి ప్రపోజల్. జోక్. మనకు తిక్కేకండి అప్పుడంతా. అవునా? మనం ఎందుకు ప్రపోజ్ చేయలేదు? ప్రపోజ్ చేయాలి. అండ్ వి ఫెల్ట్ ఫర్ ఈచ్ అదర్. అండ్ ఒక రోజు ఇలానే మాట్లాడుతుంటే, ఓవర్ నైట్ మాట్లాడుతుంటే వి న్యూ ఇట్స్ దేర్. అంటే త్వరలో ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారనే ఒక ఫీలింగ్ అయితే ఉండే. అప్పుడు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నసరికి ఐ నో వాట్ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్, వాట్ యూర్ అబౌట్ టు టాక్. ప్లీజ్ కెన్ యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ? దిస్ ఇస్ మై ఆల్ టైమ్ విష్ దట్ ఐ వాంట్ టు ప్రపోజ్ ఎ గర్ల్ అనేది. ఎప్పుడు చేయలేదు ఇన్ని సంవత్సరాలకి. సో లెట్ మీ డూ ఇట్. అసలు వినుకోండి, డోంట్ రెస్పాండ్. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ, tell me later. If it is not okay for you, tell me later. టెస్ట్ చేసేనా? సైలెంట్ గా ఉండండి, నేను మాట్లాడతాను. కాల్ లోనే. ఓకే. So I proposed her and she was, I mean, I had told her not to respond, not to talk. So she was there, she was emotional, she was tearing up. And later the next day అనుకుంటా, by next day morning she was like, yes, let's take this bond further. And పెళ్లి చేసుకుంటున్నాం అని మనకి అంటే డేట్ సహిత క్లారిటీ వచ్చే వరకు బయట చెప్పొద్దు అని. కలిసి పనిచేసినా కూడా సెట్ లో తెలియనట్టుగా లేదా జస్ట్ అప్పుడే ఆన్ సెట్స్ మీట్ అయిన కొలీగ్స్ లాగా యాక్ట్ చేసుకుని, కెమెరా ముందు యాక్టింగ్ కాకుండా వెనకాల కూడా యాక్ట్ చేసుకుని ఉన్నాం. వీ హ్యాడ్ టు
hide our emotions in the public for our own good. Thus it happened. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో కపుల్స్ అందరూ మళ్ళీ డైవర్స్ అయిపోతున్నాయి, చూస్తూనే ఉన్నాం. తమిళ్ చాలా కానీ నెగటివ్. కన్నడ, తెలుగు. అంటే మీ ఇద్దరు కూడా మంచి లవ్ స్టోరీ చెప్పిన తర్వాత మీరు డివోర్స్ గురించి మాట్లాడుతున్నారు. హీరో హీరోయిన్స్ అంటే మీ ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. ఇన్ ఫ్యూచర్ మనం ఎలా ఉండాలి అని Yeah, in future divorce expect ఫ్యూచర్ మనం చేయొచ్చు. కాదు ఇలా రాకుండా ఎలా మనం దీన్ని సింపుల్ అండి, అదే ఇందాకే చెప్పా కదా, మనం ఇప్పుడు ప్రేమిస్తే అర్థమైందా ఎందుకు అడిగాను? అర్థమైంది. బట్ మీరు ఎంత మంచి స్టోరీ మధ్యలో డివోర్స్ టాపిక్ ఎలా వచ్చింది? ఎవరు మీకు అంతా హర్ట్ చేశారు మీరు అదే చెప్పండి. ఎవరో బాధించుంటారు పాపం. అంటే ఇందాక అదే చెప్పా, మనం ఫ్రెండ్స్ అని చాలా తక్కువ మందికి తెలుసు ఒకప్పుడు. క్లోజ్ ఫ్రెండ్స్ అని ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీస్. మనం ప్రేమలో ఉన్నామని మన ఫ్యామిలీస్ కే తెలియదు ఒకప్పుడు. ఇట్ వాస్ జస్ట్ బిట్వీన్ అస్. No third person knew that we were in love. We are gonna get married until and unless we announced it. Keep your things private. Okay. ఎంతో కొంతవరకు కొన్ని హ్యాపీ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో, అది మాత్రమే చేయండి. కానీ డోంట్ గివ్ యువర్ పర్సనల్ లైఫ్ a professional touch or public touch. Keep it private. The private it is, the better it is.